అలా అండి. హాయ్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాగర్ 124 మాట్లాడుతున్నాడు. ఈ మనిషి ఏం చేస్తుందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మనం ఈ రోజు యాడికి పోయి వచ్చాము. నన్ను పని చేసుకొని ఎత్తలేదు. యాడికి పోయి వచ్చాము అడుగు. ఇంటి పాప ఊరంతా తిరిగి వచ్చాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఏం జరిగింది ఒకసారి అడగండి. ఏం జరిగింది చెప్పు. కొంపలన్నీ తిరగంగా ఒక ఇల్లు అయితే దొరికింది. సారీ, ఇల్లన్నీ గాలించంగా మొత్తానికి అయితే ఒక ఇల్లు అయితే పట్టాను. ఆ ఇల్లు చూస్తే షాక్ అయిపోతారు. అది ఎంత పెద్దగా ఉందంటే అడగండి. ఓడవలేక రావాలి. చాలా పెద్ద ఇల్లు అయితే దొరికిందండి. పెద్ద ఇల్లు అంటే మామూలు ఇల్లు కాదు. ఇప్పుడు మనం ఉన్న ఇల్లు మొత్తం ఒక హాల్ అంతా అంతే. అక్కడి నుంచి మిగతాది బెడ్రూమ్లు, హాలు, కిచెను, వేరే లెవెల్ ఇల్లు. మీకు ఇంకొక మంచి విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. చెట్ల కింద కూడా లాక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇంట్లో సామాన్ ఎక్కడ పెట్టాలో అర్థమయ్యేది కాదండి. ఇప్పుడు ఆ ఇంట్లో ఈ సామాన్ మొత్తం ఒక హాల్లో సరిపోతుంది. ఒక హాల్ కాదు, ఒక రూమ్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ సామాను కొనాలంటే మనతోని కాదు. ఓకేనా? సామాన్ కొనేది ఏం లేదు కానీ యూట్యూబ్ చేసుకోవడానికి చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇది బాధలో కూడా ఆనందం దేవులాడుకోవడం అంటే. నేనది బాధపడుతుంది, నేను ఆనందపడతానే ఉండా. సంతోషం బాధ కలిసి వస్తానే ఉంటాయి. బాధలో సంతోషం దేవులాడుకుంటే ఎప్పుడు నవ్వుతానే ఉంటాం. ఎందుకు ఏడవాలండి? ఎందుకు ఏడవాలి చెప్పండి. మనసు పెట్టి మార్గం దేవులాడుకోమని చెప్తా. దేవులాడదు. బెడ్రూము బెడ్ చాలు, అంతేరా. ఎన్నిళ్ళు తిరిగామంటే అబ్బా గోదావరి కనుక మొత్తం మా ఊరు అంటే మీ ఇక్కడ పని